కనీస వేతనాన్ని 69,000గా నిర్ధారించాలని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. 5 సభ్యులున్న కుటుంబ పోషణకు నెలకు కనీసం 69,000 వేతనం అవసరమని పేర్కొన్నారు. రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రమాదాలను పరిగణలోనికి తీసుకుని పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని కోరారు. ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య ఆధ్వర్యంలో రైల్వే డిఆర్ఎం ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓఆర్ఎస్ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్లో ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలు, జంగిల్ స్టేషన్లు, వసతులు లేని చోట పనిచేసే వారికి రిస్క్ అండ్ హార్డ్షిప్, రిమోట్ ఏరియా, బ్యాడ్ లొకాలిటీ మరియు పొల్యూషన్ అలవెన్స్లు అందించాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 5 కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం పోషణకు 69,000 కనీస వేతనం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వేలోని ప్రతి విభాగంలో ఉండే రిస్క్ బాధ్యతలకు అనుగుణంగా మెరుగైన వేతన నిర్మాణం చేయాలని అన్నారు. రైల్వే వ్యవస్థను 24 గంటల పాటు నిరంతరాయంగా నడపడంలో కార్మికులు ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్నారని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలన్నారు. కేంద్ర ఉద్యోగుల యొక్క వేతనాలు, అలవన్సులు, పెన్షన్లు, రాయితీలు, ఇన్సెంటివ్స్లో పెరుగుదల గురించి అధ్యయనం చేయడానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ యొక్క పోరాటం ఫలితంగా జేసీఎం స్థాయిలో, జాయింట్ కన్సల్టేటివ్ మిస్టరీ స్థాయిలో మా ఫెడరేషన్ చేసిన కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ను అపాయింట్ చేయడం జరిగింది. 27వ తేదీ ఏప్రిల్ నెల 2026న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ మరియు జాయింట్ కన్సల్టేటివ్ మిస్టరీ స్టాఫ్ సైడ్ కూడా మెమరాండంని 8వ పే కమిషన్కి ఇచ్చాము. ఆ తర్వాత 2 మీటింగ్స్ పే కమిషన్తో జరిపాం. 28వ తేదీ ఏప్రిల్ నెల 2026ను జరిగిన మీటింగ్లో కూడా కేంద్ర ఉద్యోగుల యొక్క భూమిక, వారి పాత్ర, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు సేవలు అందిస్తున్నారు, దాని ఫలితంగా ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది అనే అంశాలపైన మెమరాండంలో ఇచ్చినటువంటి అంశాలను మరోసారి ధృవీకరిస్తూ 8వ పే కమిషన్కు చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారత రైల్వేల్లో పనిచేసేటువంటి 13 లక్షల మంది రైల్వే కార్మికుల యొక్క వేతనాలు, అలవన్సులు, వారు ఫీల్డ్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఈ అంశాలపైన మా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ఒక సమగ్రమైనటువంటి ఒక మెమోరండం తయారు చేసి పే కమిషన్కు సమర్పించింది. రైల్వేల్లో రైల్వే కార్మికుల యొక్క కృషి ఫలితంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1617 మిలియన్ టన్నులు దాటే విధంగా సరుకు రవాణా చేసి ఆపరేటింగ్ రేషియో మెరుగుపరిచి మా కృషి ఫలితంగా కార్మికుల జీతాలు, అలవన్సులు, పెన్షన్లు ఇత్యాది భరిస్తూ ఇవన్నీ కాకపోగా ఇంకా ఆపరేటింగ్ రేషియో ద్వారా లాభాలు కూడా సాధించుకోగలిగాం. అంటే ఈ క్రమంలో రైల్వే కార్మికులు 90% రైల్వే కార్మికులు ఫీల్డ్లో పనిచేస్తారు. రైలు పట్టాలపైన రైళ్లు నడపడం, సిగ్నలింగ్ వ్యవస్థ మెయింటైన్ చేయడం, ఎలక్ట్రికల్ అసెట్స్ మెయింటైన్ చేయడం, ఎలక్ట్రికల్ ట్రైన్స్ నడపడానికి అవసరమైనటువంటి యొక్క అన్ని వ్యవస్థలు మెరుగుపరచడం, ఇవన్నీ కూడా ఆ రైల్వే కార్మికులు ప్రతిదినం పనిచేస్తూ 24 గంటలు ప్రతిదినం 24 గంటలు నడిచేటువంటి వ్యవస్థ ఏంటంటే భారతీయ రైల్వే. కనుక ఈ ఫీల్డ్లో రైల్వే కార్మికులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనే అంశాన్ని కూడా మీరు చక్కగా అధ్యయనం చేసి దానికి అనుగుణంగా వీరికి
వేతనాల్లో ఎలాంటి పెంపుదల రావాలి అన్నది కూడా మీరు ఆలోచించాలని పే కమిషన్కు ముఖ్యంగా రైల్వేల గురించి ప్రత్యేక పే ప్యాకేజీ అవసరము అని చెప్పాము. కనీస వేతనం కేంద్రంలో కానీ రైల్వేల్లో కానీ పనిచేసేటువంటి ఉద్యోగికి 69,000 రూపాయలు నెలకు ఉండాలి అని డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా అనుగుణంగా 15th ILC తీర్మానం మేరకు మరియు నేషనల్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి యొక్క అంకెల ఆధారంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంకెల ఆధారంగా 2,700 క్యాలరీల ఆహారం ఒక ఉద్యోగికి అవసరం. అతడు శక్తితో పని చేయాలంటే అనేటువంటి అంశాన్ని కూడా పే కమిషన్ దగ్గర పెడుతూ రైల్వేలకంటూ ఇంప్రూవ్డ్ పే స్కేల్స్ ఇవ్వాలి. తర్వాత ఫీల్డ్లో పనిచేసే కార్మికులు ఏ విధంగా వారు లైఫ్ను రిస్క్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఆన్ డ్యూటీలో గాయాల పాలవుతున్నారు, ప్రమాదానికి గురై చనిపోతున్నారు ఆన్ డ్యూటీలో అనే అంశాలు కూడా పే కమిషన్కు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్లో కోటా డివిజన్లో రైల్వేస్లో 28వ తేదీ మే నెల 2026న అండర్ పాస్ వర్క్ జరిగే క్రమంలో 2 ఇంజనీర్లు, సీనియర్ సెక్షన్ ఇంజనీరు, జూనియర్ ఇంజనీర్లు వారు పైనుంచి మట్టి కుప్ప పూర్తిగా కూలేటప్పటికీ వారు మట్టిలో పూర్తిగా కూరుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇది ఒక వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 4వ ఉదాహరణ అని కూడా మేము రైల్వే బోర్డు కూడా చెప్పాము. అంటే ఈనాటి పరిస్థితి ఇలా ఉంది కనుక వీటన్నిటిని కూడా బేరీజు వేసి రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవన్స్ మెరుగుపరచాలి. అలవన్సులు ఇప్పుడున్న అలవన్సులు 3 రెట్లు పెంచాలి. తర్వాత బాధ్యతకు అనుగుణంగా మరియు డ్యూటీలో ఉన్నటువంటి ఒక రిస్క్ ఆధారంగా ఎంత వేతనాన్ని ఇవ్వాలి, ఎంత అలవన్స్ ఇవ్వాలని కూడా అధ్యయనం చేయాలని చెప్తూ మేము ఉదాహరణగా ప్రతి కేటగిరీస్ గురించి చెప్పాము. లోకో పైలట్లు కానీ, ట్రైన్ మేనేజర్స్ కానీ, పాయింట్స్ మెన్లు కానీ, ట్రాక్ మెయింటైనర్లు కానీ, లేక టెక్నీషియన్స్ కానీ, ఎలక్ట్రిక్ లోకో షెడ్లో పనిచేసేటువంటి టెక్నికల్ కేటగిరీస్ కానీ అది అంశాలని వాళ్ళ ముందు పెట్టాము. కనుక రాబోయే రోజుల్లో ఈ ఎవిడెన్స్ ఇంకా కంటిన్యూ కాబోతుంది. హైదరాబాద్ నగరంలో 18, 19వ తేదీల్లో పే కమిషన్ వస్తే మా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ నాయకులు వెళ్ళి కలిసి NFIR మెమరాండంలో ఇచ్చినటువంటి అంశాలపైన వారు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రైల్వేలకంటూ ప్రత్యేక ప్యాకేజ్ ఉండాలి. ఇదే క్రమంలో పాత పెన్షన్ స్కీమ్ను రైల్వేల్లో పునరుద్ధరించాలి. కారణం ఏంటంటే రైల్వే కార్మికులు భారత సైన్యం ఏ విధంగా అయితే దేశ సరిహద్దుల్లో పనిచేస్తుందో దేశాన్ని రక్షించడానికి అదే క్రమంలో రైల్వే కార్మికులు పనిచేస్తున్నారు. ఎందుకంటే వారు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ రాత్రి పగళ్ళు పెట్రోలింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, లేక మెయింటెనెన్స్ కానీ, ట్రైన్ రన్నింగ్ కానీ వారు చేసి తీరాలి. వర్షంలో, వేడిలో, తర్వాత ఈ చలిలో కూడా వారు పనిచేయాలి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదే క్రమంలో మేము అనిల్ కాకోడ్కర్ గారి యొక్క రిపోర్టు ఉదాహరణగా పే కమిషన్ ముందు పెట్టాము. ఆ రిపోర్ట్ ఆధారంగా సగటున రోజుకు 2 రైల్వే కార్మికులు ఆన్ డ్యూటీలో ప్రమాదానికి గురై చనిపోతున్నారు. అదే క్రమంలో సగటున 4 రైల్వే కార్మికులు ఆన్ డ్యూటీలో గాయాల పాలయ్యి వారు వికలాంగులవుతున్నారు. ఇది భారత సైన్యం యొక్క క్యాజువాలిటీస్తో పోలిస్తే మాది ఎన్నో రేట్లు ఎక్కువ ఉంది. కనుక మా పెన్షను మేము సంపాదిస్తున్నాం, మా జీతాలు మేము సంపాదిస్తున్నాం పనిచేసి. కనుక రైల్వేస్లో పాత పెన్షన్ స్కీమ్ను మీరు రిస్టోర్ చేయాలి అనే అంశాన్ని కూడా పే కమిషన్ ముందు పెట్టాం. 3వ అంశం సౌత్ కోస్ట్ రైల్వే 1 జూన్ 2026 నుంచి లాంఛనంగా అఫీషియల్గా
ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జ్యూరిస్డిక్షన్తో విడిపోతూ విజయవాడ డివిజన్, గుంటకల్ డివిజన్, గుంటూరు డివిజన్, తిరుపతి వర్క్షాప్, రాయనపాడు వర్క్షాప్, ఇవి వాల్టేరు డివిజన్లో ఉన్నటువంటి యొక్క 90% ఇప్పుడున్నటువంటి డివిజన్ను వాటిని కలుపుతూ సౌత్ కోస్ట్ రైల్వే కార్మికులు ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం, అది అధికార రీత్యా ఫంక్షనింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా రైల్వే కార్మికులకు, రైల్వే అధికారులకు కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కొత్త జోన్లో విశాఖపట్నం జోనల్ హెడ్ క్వార్టర్స్గా కొత్త జోన్లో ఏ రైల్వే కార్మికులైతే ఆప్షన్ ఇచ్చారో వారందరినీ రిలీజ్ చేయాలి. వారు కొత్త జోన్ పరిధిలో వచ్చే విధంగా ఆదేశాలు అందరి విషయంలో కూడా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. అప్లికేషన్లు పెట్టారు. మీరు వాటిలన్నింటినీ కూడా అంగీకరించి వారిని పోస్ట్ చేయాల్సింది కూడా చెప్పాము. రాబోయే రోజుల్లో మా NFIR యొక్క సంస్థ సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఈ కొత్త రైల్వే జోన్లో ఇంకా పని ప్రారంభించి కార్యకర్తలందరినీ కూడా చక్కగా సెట్ చేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా రైల్వేల అభివృద్ధికి, అదేవిధంగా కొత్త లైన్లు వేయించడానికి, ఉదాహరణకు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు 4 లైన్లు అవసరం. ఎందుకంటే ఇప్పుడు బండ్ల సంఖ్య పెరిగి డిటెన్షన్ పెరిగిపోతూ ఉంది. దాని ఫలితంగా మనకు వచ్చే ఆదాయం అనుకున్నంత ఆదాయం రావడం లేదు. హౌరా చెన్నై రూట్ చాలా ఇంపార్టెంట్ రూట్ కనుక ఇది కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. ఇదే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఎలక్ట్రికల్ లోకో POH వర్క్షాప్ తీసుకురావాలనేటువంటి ఒక ప్రపోజల్ను మా NFIR రైల్వే మంత్రిత్వ శాఖ దగ్గర పెట్టింది. దాన్ని కూడా ఫాలోఅప్ చేయాలి. అంటే రాబోయే రోజుల్లో సౌత్ కోస్ట్ రైల్వే మరియు సౌత్ సెంట్రల్ రైల్వే 2 రైల్వేలు కూడా ఇంకా పురోభివృద్ధి చెందే విధంగా మార్పులు చేయాలా. అదే క్రమంలో కార్మికుల యొక్క ప్రమోషన్లు, కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించే దిశలో నెగోషియేటింగ్ మెషినరీ, సంప్రదింపుల యంత్రాంగం అది కూడా ఎఫెక్టివ్గా పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలా. ఈ అంశాలన్నీ 1 జూన్ 2026 నుంచి మా ఆర్గనైజేషన్ చేపడుతుందని నేను తెలుపుకుంటున్నాను. మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. రైల్వే మంత్రిత్వ శాఖతో 6 దఫాలు మీటింగ్ చేశాం. అప్గ్రేడేషను ప్రతి కేటగిరీలో ట్రాక్ మెయింటైనర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ, స్టేషన్ మాస్టర్స్ కానీ, మిగతా కేటగిరీస్ టికెట్ చెకింగ్, కమర్షియల్, మినిస్టీరియల్ ఈ అన్ని కేటగిరీల్లో కూడా ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్ని మెరుగుపరుస్తూ ఆదేశాలు ఇవ్వడానికి ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ ఫైనలైజ్ చేశాం. నా యొక్క అంచనా మేరకు వచ్చే 20 రోజుల్లో లేదా నెలలోపుగా క్యాడర్ రీస్ట్రక్చరింగ్ ఆర్డర్స్ రాబోతాయని, ఈ యొక్క ఆదేశాలను నవంబర్ 1, 2023 నుంచి అమలు చేయాలా అని NFIR ద్వారా నేను రైల్వే మంత్రిత్వ శాఖను కోరాను.